హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? ఈరోజు మన షార్ట్లో అరుణాచలం గురించి చూసేద్దాం రండి. ఇప్పటికే మీరు ఎన్నో వీడియోస్ చూసి ఉంటారు అరుణాచలం గురించి. ఈ టెంపుల్ తమిళనాడు తిరువన్నామలలో ఉంటుంది. ఆ శివయ్య అనుగ్రహం వల్ల 2023 ఎండ్లో ఫస్ట్ టైం వెళ్ళానండి. ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు 14 కిలోమీటర్స్ నేను ఎలా ప్రదక్షిణ చేయాలి అని నా మనసులో సందేహం ఉండేది. ఆ తరువాత అరుణాచల శివయ్యని మనసులో తలుచుకొని శివనామ జపం చేస్తూ తెలియకుండానే కంప్లీట్ చేశాను. అలా వెళ్ళిన నేను ఎంతో మహిమగల ఆ అరుణాచల శివయ్య వల్ల తరువాత 1 ఇయర్లో 6 టైమ్స్ వెళ్ళానండి. ఎప్పుడు లాంగ్ వీకెండ్ వచ్చినా నాకు వెళ్ళాలనిపించే ప్లేస్ అరుణాచలం. మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయిందా? అలా అయితే కమెంట్ చేయండి. మేమైతే బెంగళూరు ఆర్ తిరుపతి నుండి ఇక్కడ స్టార్ట్ చేసిన ఆఫ్టర్నూన్ 11 ఆర్ 12కి అక్కడ రీచ్ అయ్యేలా చూసుకుంటాము. రీచ్ అయ్యి ఆఫ్టర్నూన్ గుడిలోని శివయ్యని దర్శనం చేసుకొని ఈవినింగ్ 4 ఆర్ 5కి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. మొదటిగా రాజగోపురం దగ్గర కర్పూరం వెలిగించి శివయ్యని బ్రహ్మలింగాన్ని మనసులో తలుచుకొని నేనైతే మొబైల్లో అరుణాచలం శివ చాంటింగ్ ఆన్ చేసుకుని అవసరమైతేనే మాట్లాడుతూ గిరి చుట్టూ ఉన్న 10 లింగాలు ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, సూర్యలింగం, ఇంద్రలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం దగ్గర కర్పూరం వెలిగించి ఆ శివనామస్మరణ చేస్తూ మధ్యలో రమణ మహర్షి ఆశ్రమం మోక్ష మార్గం చూసుకొని ఫైనల్గా రాజగోపురం వద్ద మిగిలిన కర్పూరం అంతా అక్కడ వెలిగించి ఇలా గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకున్నాను. ఇలా గిరి ప్రదక్షిణ మొత్తం కంప్లీట్ అవ్వడానికి మాకైతే టోటల్గా 5 ఆర్ 6 అవర్స్ పడుతుందండి. ఏ కోరికలు కోరుకోకుండా శివనామ జపం చేస్తూ అక్కడ ఆలయాలను లింగాలను దర్శించుకుంటూ ఒకసారి గిరి ప్రదక్షిణ పూర్తి చేయండి. ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇదేనండి మా అరుణాచలం ఎక్స్పీరియన్స్. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు లాంగ్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.